ప్రార్థన చేసుకుందాము. వాక్యం కొరకు చిన్న మాట ప్రార్థన చేస్తాను. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, మీ బంగారు పాదములకు నాయన, మీ అపరంజ పాదాలకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. దేవా నాయన, ఉదయకాలం అందు ప్రభువా తండ్రి, మరొక దినం మా జీవితంలో ఆయుష్ను పొడిగించారయ్యా, మీకు స్తోత్రాలు. ఉదయకాలం మొదలుకొని నాయన, పనిలో ప్రయాణం సమస్త విషయంలో తోడుగా ఉన్నారు తండ్రి, వందనాలు ప్రభువా. హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే క్షమించండి నాయన, కృప చూపండి తండ్రి, నీకు వందనాలు. ఇటు సమయంలో ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించుకొనబోతుండగా దేవా మీ కృపను, మీ కాపుదలను దయచేయండి. దేవా మీ ఆత్మ సహాయంను మాకు దయచేసి తండ్రి మాట్లాడి అయా మమ్మల్ని బలపరచమని, కృపను సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మికిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. మొదటిగా దేవుడికి వందనాలు. తర్వాత కూడి వచ్చిన మీ అందరు కూడా ప్రభుపేట నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు పాత నిబంధన నుంచి 24వ అధ్యాయాన్ని మనము, ఆది కాండము 24వ అధ్యాయం మనం ధ్యానించుకుందాము. పాత నిబంధన నుంచి ఆది కాండము 24వ అధ్యాయం మనము ధ్యానించుకుందాం. మరి లాస్ట్ టైం అన్న రాఘవన్న గారు 23వ అధ్యాయాన్ని పంచుకున్నారు. 24వ అధ్యాయం ఈరోజు ధ్యానించుకుందాం. చదువుతాను. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తము ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కానానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు అబ్రహాము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడనైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనను. మరి వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించి మనందరితో కూడా మాట్లాడను గాక. మరి గడిచిన వారం మనం చూసుకున్నాము 23వ అధ్యాయంలో మరి శారా గారు మరణించడము, తర్వాత మరి అబ్రహాం గారు చింతించడము, తర్వాత మరి శారా గారి యొక్క సమాధి కొరకు, స్థలం కొరకు అబ్రహాం గారు మరి ఒక స్థలాన్ని మరి సిద్ధపరిచి ఒక స్థలాన్ని మరి చెల్లించి ఒక స్థలాన్ని కొని మరి ఒక స్థలంలో మాక్పేలా అనే పొలంలో ఒక గుహలో మళ్ళీ తన భార్య అయిన శారాను పాతిపెట్టినట్లుగా మనము 23వ అధ్యాయంలో మనము మనం చూసుకుంటే అదే ఒక మాక్పేలా పొలంలో అబ్రహాం గారిని కూడా మరి అక్కడనే ఆయన మరణాంతరం కూడా అక్కడ గుహలో ఆయనను సమాధి చేసినట్లు మనకు కూడా మనకు కనబడుతూ ఉంటుంది. సో మరి 24వ అధ్యాయంకి వచ్చేసరికి మరి అబ్రహాం గారు బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. సో మనం చూసుకుంటాం అంటే ఇక్కడ 100 years ఉన్నప్పుడు ఇస్సాకు గారు పుడతారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మరి ఇస్సాకు మ్యారేజ్ అంటే వివాహం చేసుకునే ఏజ్కి ఇస్సాకు గారు వచ్చారు. సో మరి అంటే ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుందంటే అతడు బహువృద్ధుడై ఉండెను. సో మరి ఆ సమయంలో మరి అబ్రహాం గారు ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు, ఏంటంటే నా కుమారునికి వివాహం చేయాలి. అయితే మరి అబ్రహాం గారు ఆ సమయంలో ఏమైనా ఆలోచిస్తూ ఉన్నారంటే మరి ఇప్పటికి చూసుకుంటే మరి అబ్రహాం గారు కానాను దేశంలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఆయనని ఎక్కడైతే తీసుకొని వచ్చాడో, నడిపించాడో ఆ దేశంలో ఇంకా ఆయన పరదేశిగానే ఉన్నాడు ఇంకా. సో ఆ పరదేశంలోనే ఆయన అక్కడ కానాను యొక్క దేశంలోనే ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. అయితే 2వ వచనంలో అబ్రహాం గారు ఏమంటా ఉన్నాడంటే, అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. సో మరి ఇక్కడ మనం చూసుకుంటే పెద్ద దాసుడు, మనం ఒకసారి ఇంతకుముందు కూడా ఒకసారి చూసుకున్నాం. 15వ అధ్యాయంలో ఒక మాట కూడా చూసుకుందాం. 15వ అధ్యాయంలో అబ్రహాం గారు ఏమని ఆలోచిస్తూ ఉన్నారంటే, మరి కుమారుడు ఇంకా అతనికి కలగలేడు. అప్పుడు అబ్రహాం గారు ఏమంటున్నారంటే 2వ వచనము, ఆది కాండము 15వ అధ్యాయంలో 2వ వచనంలో అబ్రహాం గారు ఏమంటున్నారంటే, అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చనేమి, నేను సంతానం లేనివాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయను గదా,
మరియు అబ్రహాం, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారములో ఒకడు నాకు వారసుని అగునని చెప్పగా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎలియాజర్ మనకు కనబడతా ఉన్నాడు. ఇక్కడ దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయు కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇతడే పెద్ద దాసుడు. మనకి ఇక్కడ ఈ పెద్ద దాసుడు ఎవరో కాదు, ఈ యొక్క ఎలియాజర్, దమస్కు ఎలియాజరే అబ్రహాం గురించి మరి అక్కడ 15వ అధ్యాయం 2వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మరొకసారి అబ్రహాంతో దర్శనం ఏదైతే చెప్పాడో, వాగ్దానం చెప్పాడో మరొకసారి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ 24వ అధ్యాయంకి వచ్చేసరికి మరి అబ్రహాం గారు ఎలియాజర్ని పిలిచి ఏమంటా ఉన్నాడంటే ఒక ప్రమాణం చేయిస్తూ ఉన్నాడు. మరి రకరకాలుగా మనం కూడా అంటే ప్రమాణాలు రకరకాలుగా చేస్తాం. ఒకరు తల మీద ఒట్టేసుకుని ఒకరు ఒక విధంగా ప్రమాణం చేస్తారు, ఇంకొకరు దేవుడి మీద ప్రమాణం అని ఆ విధంగా చేస్తారు, ఇంకొకరు గుళ్ళ లోపలికి తీసుకుపోయి ఒక విధంగా ప్రమాణం చేస్తారు. అది ఆ విధంగా ఇక్కడ వచ్చేసరికి మరి అబ్రహాం గారు తన దాసుని పిలిచి మరి ఏ విధంగా అంటే తొడ క్రింద మరి ఆయన నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుమా అని మరి చెప్పి ఈ విధంగా 3వ వచనంలో చూసుకుంటే, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కానానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడినైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనెను. సో పిలిచి చెప్తా ఉన్నాడు. మొదటిగా ఆయన పిలిచి చెప్తా ఉన్నాడు, మరి ఇప్పుడు నేను పరదేశంలో ఏమై ఉన్నాను, నేను కాపురం ఉన్నాను గనక ఈ యొక్క కానానీయుల కుమార్తెలు, కానాను దేశంలో నేను కాపురం ఉన్నాను గనక ఈ కానానులో నుండి మరి కుమారుని తెచ్చి నా కుమారునికి వివాహము నువ్వు చెయ్యకూడదు. అంటే ఇప్పుడు చూసుకుంటే అక్కడ మరి అబ్రహాం గారు బహువృధుడై ఉన్నాడు గనక తన యొక్క పనులన్నీ కూడా మరి ఎలియాజర్ గారికి ఆయన చెప్తా ఉన్నాడు, ఈ విధంగా చేయాలని చెప్తా ఉన్నాడు. మరి ఆ సమయంలో మరి అబ్రహాం గారితో చెప్పినప్పుడు దాసుడు అంటా ఉన్నాడు 5వ వచనంలో, ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు మరి ఆ విధంగా ప్రమాణం చేసిన తర్వాత ఏమంటాడంటే, ఆ దాసుడు ఏమంటాడంటే, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నీ కుమారుని తీసుకొని పోవాలనా అని అడగగా అబ్రాహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. అయితే మరి ఇక్కడ అబ్రహాం గారు చెప్పినప్పుడు మరి ఎలియాజర్కి ఒక డౌట్ వచ్చింది, అంటే ఒక సందేహం వచ్చింది. ఏమనంటే, ఒకసారి నేను వెళ్తాను, తీసుకొని రావడానికి ప్రాబ్లం ఏం లేదంటే నీ బంధువుల ఇంటికి వెళ్ళడానికి నాకు ప్రాబ్లం ఏం లేదు. అక్కడ చాలామంది ఆ యొక్క దేశంలో చాలామంది కుమార్తెలు ఉంటారు. అయితే ఒకవేళ అక్కడున్న ఒక కుమార్తె కానీ ఇక్కడికి రావడానికి ఇష్టపడకపోతే, సో పెళ్లి చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అక్కడ చాలామంది కన్యకలు ఉంటారు, ఆ దేశంలో ఉంటారు కాబట్టి అంటే ఒక పెళ్లి కుమార్తెను చూడడం ప్రాబ్లం కాదు, తీసుకురావడం ప్రాబ్లం ఇక్కడ, అంతే కదా. అక్కడ చాలామంది కన్యకలు ఉంటారు కాబట్టి పెళ్లి చేయడం అంటే పెళ్లి కుమార్తెను చూడడం ఈజీయే, కానీ ఆమె ఇక్కడ తీసుకొని రావడం కాబట్టి అది ఆలోచించి దాసుడు ఏమని అడుగుతూ ఉన్నాడంటే, ఒకవేళ మరి ఆ స్త్రీ నా వెంట రావడానికి ఇష్టపడకుంటే మరి ఇస్సాకుని అక్కడ నేను తీసుకొని పోవాలేనా అని, మరి ఇస్సాకుని ఇక్కడ నుంచి అక్కడ నేను తీసుకొని పోవాలేనా అని అడుగుతూ ఉన్నప్పుడు అబ్రహాం గారు ఏమంటారంటే, నువ్వు తీసుకొని పోవడానికి ఇస్సాకుని ఇక్కడ నుంచి అక్కడ తీసుకుపోవడానికి వీల్లేనే లేదు. ఎందుకంటే దేవుడు నాకు ఏమని వాగ్దానం చేశాడంటే, ఆయన అక్కడ నుండి ఆయన ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఈ యొక్క కానాను దేశాన్ని ఆయన ఇస్తానని వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని సంతానానికి ప్రమాణం చేశాడు. కాబట్టి ఏమాత్రం కూడా మరి ఇస్సాకుని ఇక్కడ నుంచి అక్కడ తీసుకొని పోకూడదు అని ఆయన ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు. అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి అని చెప్తా ఉన్నాడు అన్నమాట. క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నాడు. నా తండ్రి అదే ఇక్కడ మళ్ళీ ఒకసారి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను ఏం చేశాడు,
అక్కడ నుండి నన్ను ఇక్కడికి నా ఇంటి నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చిన నాతో మాట్లాడాడు. దేవుడు నాతో మాట్లాడి ఇక్కడ నన్ను ఆయన తీసుకొని వచ్చాడు. కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే అది ఒక దేవుని యొక్క చిత్తం కాదు. కాబట్టి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ విషయంలో దేవుడు నీకు సహాయం చేస్తాడని ఇక్కడ మరి అబ్రహాం గారు చెప్తా ఉన్నారు ఎలియాజర్తో. 8వ వచనం చూసుకుంటే, అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ, అయితే మరి ఏదైతే క్వశ్చన్ అడిగాడో ఆ క్వశ్చన్ ఇంకా అబ్రహాం గారు ఆన్సర్ కంప్లీట్ చేయట్లేదు. ఇక్కడ 8వ వచనంలో మనం చూసుకుంటే కంప్లీట్ చేస్తూ ఉన్నాడు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందేదవు, కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. సో మరి అబ్రహాం గారు ఎలియాజర్తో అయితే ప్రమాణం చేశాడో, నువ్వు వెళ్ళి తీసుకొని నా స్వదేశం నుండి ఒక కుమార్తెను ఇస్సాకుకి భార్యగా తీసుకొని రావాలనేసి ప్రమాణం చేయించుకున్నాడు ఆయన. అయితే ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ ఒకవేళ కన్యక ఒకవేళ రానప్పుడు ఇంకా ఈ ప్రమాణం అనేది ఇంకా నువ్వు ఫ్రీ అవుతావు అన్నమాట. ఈ ప్రమాణం నుండి నీకు విడుదల వస్తుంది. ఇక నువ్వు ఇంటికి వచ్చేయచ్చు. ఇంకా అక్కడి నుంచి నువ్వు సైలెంట్గా తిరిగి మళ్ళీ నా యొద్దకు నువ్వు వచ్చేది. అంటే ఈ ప్రమాణం నుండి, ఈ యొక్క అయితే ప్రామిస్ నుంచి నీకు విడుదల అనేది వచ్చేస్తుంది. ఇక నువ్వు దాని గురించి ఇక చింత చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ స్త్రీ రానంటే ఇక ఏదైతే నీకు నాకు మధ్యలో ఒప్పందం ప్రమాణం జరిగిందో ఇంకా అది అక్కడితో కట్ అయిపోతుంది. నువ్వు సైలెంట్గా రావచ్చు అక్కడ నుంచి అనేసి ఆయన మెన్షన్ చేస్తూ ఉన్నాడు. అయితే 9వ వచనం చూసుకుంటే, ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేశాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేశాను. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఆయన ఒక దాసుడు ప్రమాణం చేస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా అతడు తన యజమానుని ఒంటెలో చేసేసి ఇక్కడ చూసుకుంటే 10వ వచనంలో, అతడు తన యజమానుని ఒంటెలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయాను. సో అతడు ప్రయాణము స్టార్ట్ చేశాడు. ఏ విధంగా అంటే మనం చూసుకుంటే 10 ఒంటెలు తీసుకున్నాడు. తర్వాత తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన కొన్ని వస్తువులను కూడా తీసుకున్నాడు. ఆ ఒంటెలతో పాటు పనివారు కూడా ఉంటారు కదా. సో అక్కడ మనం అంటే ఇక్కడ మనకు కనబడదు, కింద వచనాలు కూడా అంటే ఒంటెలతో పాటు ఒంటెల మీద ఎవరు ఉంటారు, తన దాసులను కూడా కొంతమందిని ఈ యొక్క ఎలియాజర్ తీసుకొని ఎక్కడికి ప్రయాణం అవుతూ ఉన్నాడంటే మనం చూస్తే అదే కింద చూస్తే, అతడు లేచి ఆరాయిలోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీలబావి వద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లా నేను. సో మరి ఇక్కడ మనం చూసుకుంటే మరి ఎలియాజర్ ఎక్కడికి వచ్చాడంటే ఆరాము హారాయిలోనున్న నాహోరు పట్టణం చేరాడు. ఆయన నాహోరు పట్టణానికి వచ్చాడు. మనం నాహోరు చూసుకుంటే అబ్రహాం యొక్క సహోదరుడుగా మనకు ఎక్కడంటే ముందు అధ్యాయాలలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది నాహోరు. యాక్చువల్లీ మనం చూసుకుంటే అబ్రహాం గారి యొక్క తాత పేరు ఏం పేరు అంటే నాహోరు. అబ్రహాం గారి నాన్న పేరు ఏం పేరు అంటే తేరావు. ఈ తేరావుకు మనం చూసుకుంటే 3 కుమారులు, అబ్రహాము, మళ్ళీ నాహోరు, తర్వాత హారాను. సో ఇక్కడ మనం చూస్తే ఆయన ఎక్కడికి వచ్చాడంటే మళ్ళీ ఈ ఎలియాజర్ మనం గమనిస్తే నాహోరుకు వచ్చాడు. అబ్రహాం గారి యొక్క సహోదరుడు ఉన్నాడు కదా, అక్కడికి వచ్చాడు అతడు. ఆ పట్టణానికి చేరి సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు. అంటే నాహోరు పట్టణం అంటే ఇక్కడ చూసుకుంటే మనము బహుశా అంటే అబ్రహాం గారి యొక్క తాతగారి పేరు నాహోరు అనమాట. మనకు ఎక్కడంటే ఆదికాండం 11వ అధ్యాయంలో 27వ వచనం అనుకుంటా. సో అది చూసుకుంటే తేరాగు వంశవళి ఇదే. తేరాగు అబ్రహామును ఇక్కడ 26 చూసుకుంటే రైట్, తేరాగు 70 ఏళ్ళు బ్రతికి అబ్రహామును నాహోరును హారానును కనెను. దానికంటే ముందు మనం చూసుకుంటే 25లో నాహోరు తేరావును కనిన తర్వాత, సో ఇది నాహోరు తేరాహును కన్నాడు. ఆదికాండం 11వ అధ్యాయంలో 25వ వచనంలో చూస్తే నాహోరు తేరాహును కన్నాడు. సో తేరావుకు 3 కుమారులు. 26వ వచనం అబ్రహాము, నాహోరు, హారాను. సో ఈ యొక్క అంటే
వాళ్ళ తాతగారు ఊరు. బహుశా అంటే మనం చూసుకున్నట్లయితే చాలామంది మనకు బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది ఊర్లు ఎలా ఉంటాయంటే వాళ్ళ పేర్లను బట్టి మనకు అక్కడ ఊర్లు వస్తాయి. అంటే ఇక్కడ చూసుకుంటే తాతగారు, ఎందుకంటే ఇంకా అబ్రాహాం సహోదరుడి పేరు కూడా మనం చూసుకుంటే మనకు నాహోరే ఉంటుంది. అంటే బహుశా అంటే తేరాహు గారు తండ్రి పేరు మళ్ళీ కుమారుడికి పెట్టుకున్నట్లు కూడా మనకు కనబడుతూ ఉంటుంది అక్కడ. సో ఇక్కడ చూసుకుంటే మరి ఒక నాహోర్ పట్టణము చేరుకున్నాడు. ఎవరంటే ఎలియాజరు. సో ఆయన ఆ పట్టణానికి వచ్చేసరికి ఏమైందంటే అక్కడ సాయంకాలం అయిపోయింది. సో అక్కడ చూసుకుంటే మరి అక్కడ మనం చూసుకుంటే ఒక నీలబావి ఉంది. మరి నిజంగా మనం చూసుకుంటే ఊర్లలో అంటే మనం గమనిస్తే నేను ఊర్లో ఉన్నప్పుడు అమ్మతో ఉన్నప్పుడు అక్కడ ఊర్లో ఉన్నప్పుడు ఆ పని నుంచి త్వరగా వచ్చి సాయంత్రం అంటే ఉదయకాలం పనిలోకి వెళ్ళి సాయంత్రం వేళ ఒక 5 o'clock ఆ టైంలో వాళ్ళు మొదటిగా అంటే పని నుంచి రాగానే మొదటిగా వాళ్ళు ఏం చేస్తారంటే కడువ తీసుకొని బోరింగ్ దగ్గరికి వస్తారు. ఇప్పుడు బోరింగ్లు లేవు ఊర్లలో, అక్కడక్కడ మనకు ఆ పాతబడ్డ బోరింగ్లు, తర్వాత చేదురుబాయిలు ఉంటాయి. మా ఇంటి వెనక నేను చిన్నగా ఉన్నప్పుడు ఆ చేదురుబాయి నుండి నీళ్ళు పోసుకొని తెచ్చేవారు. దాని తర్వాత నేను కొద్దిగా పెరిగిన తర్వాత బోరింగ్ కొట్టేవారు అనమాట. వెనక సైడ్ బ్యాక్ సైడ్ అది పంప్ చేస్తే వాటర్ వచ్చేది. ఇప్పుడున్న పిల్లలకు చాలామందికి అసలు చేదురుబాయి అంటే కూడా తెలియదు, తర్వాత బోరింగ్ అంటే కూడా ఐడియా ఉండదు. సో ఇక్కడ మనం చూసుకుంటే మరి ఇక్కడ కూడా అంటే సాయంత్రం కాలం అంటే అదే ఆల్మోస్ట్ వాళ్ళు పని ముగించుకొని 12 వచ్చిన తర్వాత ఫస్ట్ వాటర్ దగ్గరికి వస్తారు. ఇంట్లో ఏమైనా వాటర్ ఉంటేనే అన్ని పనులు కూడా అవుతాయి కాబట్టి. సో మొదటిగా వాళ్ళు చేసే పని ముగించుకొని వాళ్ళు పొలం పని ముగించుకొని వచ్చి వాటర్ పనికే వస్తారు మామూలుగా. ఇంకా యవ్వన కన్యకలు అయితే వాళ్ళు ఒకవేళ ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు మధ్యాహ్నం పూట చాలామంది ఇష్టపడరు. సో సాయంకాలం ఎండ ఉండదు కాబట్టి ఆ టైంలో వాటర్ తెచ్చుకోవచ్చు. ఆ విధంగా కూడా ఇక్కడ కూడా మనం గమనిస్తే మరి స్త్రీలు మరి ఇక్కడ సాయంకాల వేళలో కూడా వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే నీళ్ళబావి వద్దకు వచ్చి మరి వాళ్ళు నీళ్ళబావి అదే ఏమంటారు బావితో ఉంటుంది, స్టెప్స్ ఉంటాయి మెల్లగా, ఆ విధంగా ఉంటాయి. మనకు కొన్నిసార్లు మనం మూవీస్లో కూడా అక్కడక్కడ చూస్తాం మనం కొన్ని రకాలైన బావిలో మెట్లు దిగి కిందికి వెళ్ళి వాటర్ చేదుకొని మళ్ళీ పైకి వస్తారు. అప్పట్లో ఊర్లలో ఇప్పటికి కూడా కొన్ని బావిలు అలానే కట్టించారు. మెట్లు ఉంటాయి, కొన్ని బావులకు మెట్లు ఉంటాయి. వాళ్ళు యాక్చువల్లీ పొలం పని చేసి చాలామంది అంటే వాటర్ ఇంటికా నుంచి నీళ్ళు తెచ్చుకున్నప్పుడు డైరెక్ట్ వాళ్ళు ఆ బావిలోనికి వెళ్ళి ఆ నీళ్ళు తెచ్చుకొని ఆ నీళ్ళు వాళ్ళు తాగేవాళ్ళు. చాలా టేస్ట్గా ఉంటాయి. అంటే స్విమ్మింగ్ చేయని ఈత కొట్టని కొన్ని బావులు ఉంటాయి, అలాంటి బావిలలోకి వాళ్ళు అప్పట్లో వాటర్ని ఆ విధంగానే స్టోర్ చేసేవారు. మనం ఆదికాండంలో కూడా చూసుకుంటే మరి అప్పట్లో బోర్స్ లేవు కాబట్టి మనం చూసుకుంటే ఇప్పుడు అబ్రహాం గారు కూడా మనము ఇక్కడ 21వ అధ్యాయంలో చూసుకుంటే ఒక బావి తోయిస్తాడు. అక్కడ వాళ్ళు కూల్ చేపిస్తారు. సో మరొకసారి ఆయన అక్కడున్న రాజుతో ఒప్పందం చేసుకుంటాడు అనమాట. ఆ విధంగా మనకు అక్కడ కూడా 21వ అధ్యాయంలో అనుకుంటా 21వ అధ్యాయంలో సాక్షార్థమైన బావి మనకు 21వ అధ్యాయంలో కూడా అక్కడ కనబడుతూ ఉంటాడు. సో అప్పటి కాలంలో వాళ్ళకు నీళ్ళు ఎలా తాగే నీరు ఎలా అంటే ఆల్మోస్ట్ ఈ విధంగానే వాళ్ళు చేసేవారు. సో మరి ఇక్కడ చూసుకుంటే మరి సో నీళ్ళు చేదుకోవడానికి చాలామంది కన్యకలు వస్తూ ఉన్నారు అక్కడ. సో ఆయన మెన్షన్ చేస్తూ ఉన్నాడు. అయితే మరి ఇక్కడ మరి ఎలియాజరు మనం చూసుకుంటే 12వ వచనం చూసుకుంటే, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. సో మొట్టమొదటిగా ఎలియాజర్ చేస్తున్న పని ఏంటంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ఊరికి రాగానే, ఆ ప్రదేశానికి రాగానే ఆయన దేవునితో మనవి చేస్తూ ఉన్నాడు. ఏమని మనవి చేస్తూ ఉన్నాడంటే, నా యొక్క యజమానుని యొక్క కుమారునికి, నా యజమానుడు నాకైతే సెలవిచ్చాడో, నేను ఏ పని మీద అయితే ఇక్కడికి ఏ కార్యం మీద అయితే నేను ఈ చోటికి వచ్చానో మీరు దాన్ని నాకు ఆ కార్యాన్ని మీరు త్వరగా సఫలం చేయండి, త్వరగా మీరు ఆ కార్యాన్ని చేయండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసుకుంటే 13వ వచనంలో కూడా ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, చిత్తగించుము, నేను ఈ నీళ్ళ ఊట యొద్ద నిలుచుచున్నాను, ఈ నీళ్ళ ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకున్నటకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగున్నట్లు నీవు దయచేసి నీ కడువను వంచుమని నేను చెప్పగా
నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందునా నేను. సో నిజంగా ఇక్కడ ఎలియాజర్ మనం గమనించినట్లయితే దేవునితో ఒక మనవి చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తూ ఉన్నాడంటే, మరి ఇక్కడికి చాలామంది కన్యకలు వస్తూ ఉన్నారు, బావి దగ్గరికి వస్తూ ఉన్నారు, నీళ్ళు తీసుకొని వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇది దేవుడే చేశాడు అని నాకు అది నిరూపం కావాలి. అంటే నేను వెళ్ళి ఒక అమ్మాయిని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మరి నేను ఒక ప్రదేశం నుండి వచ్చాను, నా యజమానుని కుమారునికి భార్య కావాలి, ఇదంతా నేను వారికి చెప్పి వారు దానికి ఒప్పుకొని, ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, నేను చెప్పాను వాళ్ళు చెప్తారు, ఇదంటే మనుషుల నిర్ణయం. ఇది ఎలా ఉంటుందంటే మనుషులు తీసుకునే ఒక నిర్ణయం అవుతుంది. నేను చెప్పిన తర్వాత వాళ్ళు చెప్తారు. అయితే ఇది అలా ఉండకూడదు. ఇది నువ్వు చేయాలి. కార్యం ఎవరు చేయాలంటే దేవుడే చేయాలి అన్నట్లుగా మరి ఇక్కడ మనం చూసుకుంటే ఎలియాజరు దేవునితో ఈ కార్యము అంటే నేను డెసిషన్ తీసుకోకూడదు, అవతల వాళ్ళు కూడా డెసిషన్ తీసుకోవద్దు. ఈ డెసిషన్ మీరే తీసుకోవాలి. నిజంగా అంటే ఒక వివాహ విషయంలో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ వివాహము అనేది మనము ఆ డెసిషన్ని దేవుడికి వదిలేయాలి. చాలా మటుకు ఇంకా ఓకే ముందుకెళ్ళాక చెప్తాను నేను, చెప్తే బాగుంటుందేమో. అంటే ఇక్కడ ఎలియాజర్ కూడా ఏమని ప్లాన్ చేస్తూ ఉన్నాడంటే, ఈ యొక్క విషయంలో నా యజమానుని యొక్క కుమారుని యొక్క వివాహ విషయంలో మీరే కార్యం చేయాలి. నేను నా సొంత డెసిషన్ నేను తీసుకోను, నా సొంతంగా నేను ఏది కూడా చెయ్యను. అయితే ఈ డెసిషన్ నేను ఒక మాట చెప్తున్నాను, ఆ మాట ఆ విధంగానే జరిగితే అది మీరే చేస్తున్నట్లు అనేసి ఆయన ఏమంటా ఉన్నాడంటే, సో ఇక్కడికి చాలామంది కన్యకలు వస్తూ ఉన్నారు కాబట్టి నేను వారి యొద్దకు వెళ్ళి ఏమని అడుగుతానంటే, ఇక్కడ మనం చూసుకుంటే రైట్, నేను ఒక 14 వచనం చూసుకుంటే, అంటే నాకు ఎదురుపడ్డ ఒక స్త్రీ దగ్గరికి నేను వెళ్తాను, కన్యక దగ్గరికి నేను వెళ్తాను. అయితే నాకు నీళ్ళు అడుగుతాను. నేను మొదటి ఆమెను, నాకు దాహం త్రాగడానికి నేను ఆమెను నీళ్ళు అడుగుతాను. అయితే ఆమె ఏం చేయాలంటే, నీకు కూడా నేను నీళ్ళు పోస్తాను, తర్వాత నీతో కూడా నీ ఒంటెలకు నేను ఏం చేస్తాను, నీళ్ళు పెట్టేదను అని ఆమెనే చెప్పాలి. నేనేం అడుగుతాను జస్ట్ ఆమెకంటే, నాకు మాత్రం నేను తాగడానికి వాటర్ అడుగుతాను. కాకపోతే అవతల ఉన్న వ్యక్తి ఏమనాలంటే, నీకు కూడా నేను వాటర్ పోస్తాను, నీ ఒంటెలో కూడా నేను వాటర్ పెట్టేద్దాను అని ఏ స్త్రీ అయితే అంటుందో, ఇది ఆ స్త్రీయే నా యొక్క యజమాని యొక్క కుమారునికి భార్యగా ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఇది అంత ఈజీ అయిన పని కాదు. అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ మనం గమనిస్తే, ఆ కన్యక విషయం మనం గమనిస్తే, ఆమెకున్న టాస్క్ ఇక్కడ చాలా కఠినమైన టాస్క్. అంటే ఎలియాజర్ కూడా దేవునితో ఒక మనవి చేస్తున్నాడు అంటే అంత ఈజీ అయిన మనవి చేయట్లేదు ఆయన. ఆ వర్క్ అనేది ఇక్కడ చూసుకుంటే, ఇతడికి నీళ్ళు పోయాలి, 10 ఒంటెలకు నీళ్ళు పోయాలి. మనకు తెలుసు ఒంటెలు ఎన్ని డ్రమ్ముల నీళ్ళు తాగుతాయో, అంటే ఎన్ని కడవలు పోస్తే ఒంటెలకు నీళ్ళు. అంటే అవతల ఉన్న వ్యక్తి కూడా అసలు చాలా టఫ్ టాస్క్ అనమాట. నిజంగా మరి ఆ విధంగా ఎలియాజర్ దేవునితో మనవి చేస్తూ ఉన్నాడు. నేను అనుకున్నట్టు నేను నీకు మనవి చేస్తూ ఉన్నాను, సో ఈ విధంగా ఆ స్త్రీ చెప్పాలి. నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఆమెకు నేను చెప్పాను, జస్ట్ నాకు అడుగుతాను వాటర్ అంతే. కానీ ఆమెనే అనాలి. అంటే ఆ అసలు మనం చూసుకుంటే ఇప్పట్లో ఉన్న సిచ్యువేషన్స్లో అసలు మనం ఎవరింటికన్నా వాటర్ అడిగినా కూడా అసలు చాలామంది ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ తీసుకుంటే వాళ్ళకున్న బిజీ అంటే వాళ్ళు ఇష్టపడరు, బహుశా అలా ఉంటుంది కొన్ని కేసెస్. కానీ ఇక్కడ చూసుకుంటే చాలా టఫ్ పని అనమాట, ఇది చాలా కఠినమైన పని. ఎలియాజర్ మరి దేవుడిని అడుగుతూ ఉన్నాడు. ఈ విధంగా జరగాలి, ఆ స్త్రీ ఆ విధంగా చేయాలి. అప్పుడు మాత్రమే నేను అనుకుంటాను ఇస్సాకు గారికి ఆమె కరెక్ట్ అంటే మీరు నియమించిన మరి భార్యగా ఉంటుంది, కాబట్టి మీరు నాకు సహాయం చేయండి అని అతను ప్రార్థన చేసుకున్నాడు. మరి దేవునితో ప్రార్థన చేసుకున్నప్పుడు మనం చూస్తే 15వ వచనంలో, అతడు మాటలాడుట చాలింపక ముందే, అంటే దేవునితో మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన
బెతుయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను. నిజంగా ఇంకా ఇతనితో అంటే దేవునితో ఇతడు మాట్లాడుతుండగానే అది ఇంకా అవ్వలేదు. అది ఇంకా అంటే ఫినిష్ కూడా అవ్వలేదు. ఆ సమయంలో మనం ఇక్కడ చూసుకుంటే అబ్రహాము సహోదరుడైన నాహోరు. సో ఇక్కడ మనకు క్లియర్ అయిపోయింది. అంటే అబ్రహాము యొక్క సహోదరుడి యొక్క భార్యగు మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను. మనం గడిచిన వారం 22వ అధ్యాయంలో కూడా మనం చూసుకున్నాం ఒకసారి. అంటే అబ్రహాం గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం 22వ అధ్యాయంలో నేను పంచుకున్నప్పుడు మన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే 20వ వచనం, 22 ఆదికాండం 22వ అధ్యాయము 20వ వచనంలో అబ్రహాంకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమనంటే నేను చదువుతాను. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలియబడినదేమనగా మిల్కా అను ఆమెయు నీ సహోదరుడు నాహోరుకు పిల్లలను కనెను. సో అబ్రహాంకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది ముందే. మిల్కా అనే ఆమె స్త్రీ నాహోరుకి ఏమైందంటే పిల్లలను కన్నదు. సో వారెవరంటే మనం చూసుకుంటే ఊజు, తర్వాత అతని తమ్ముడైన బూజు, తర్వాత ఆరాము తండ్రి అయిన కెముయేలు ముగ్గురు కుమారులు. సో ఇందులో మనం చూసుకుంటే తర్వాత మళ్ళీ ఇంకా ఉన్నారు కేసేదు, హాజు, తర్వాత పిల్గాషు, ఇద్లాపు, బెతుయేలు. సో ఇక్కడ 8వ కుమారుడు మనం చూసుకుంటే ఇక్కడ 8వ పర్సన్ మిల్కా నాహోరుకు కన్నదు. ఈ బెతుయేలుకు ఈ రిబ్కా పుట్టిందనమాట. అర్థమవుతుంది కదా ఇక్కడ మనకు. అంటే అబ్రహాము యొక్క తమ్ముడి యొక్క కొడుకు కుమార్తె అబ్రహాం గారి యొక్క తమ్ముడు అంటే అబ్రహాము సహోదరుడు నాహోరుకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి పుట్టిన కుమార్తె అంటే ఇప్పుడు అబ్రహాం ఇక్కడ చూసుకుంటే మన్మరాలు అవుతుంది బేసిక్గా మనం చూసుకుంటే, అంతే కదా. అబ్రహాం సహోదరుడు ఎవరు? నాహోరుకి కుమారుడు ఎవరు? బెతుయేలు. అంటే అబ్రహాంకు కూడా బెతుయేలు ఏమవుతాడు? కొడుకు అవుతాడు. కొడుకు యొక్క కుమార్తె ఎవరు? రిబ్కా. మనకి ఇక్కడ ఏదంటే ఇక్కడ 22వ వచనంలో చూసుకుంటే బెతుయేలు రిబ్కాను కనెను. సో మామూలుగా మనం చూసుకుంటే ఇక్కడ ఇప్పుడున్న మన యొక్క అంటే రిలేషన్ అదే అప్పటి నుంచి అనేసరికి ఇక్కడ మన్మరాలు అవుతుంది, అంతే కదా. అబ్రహాంకు మన్మరాలు అవుతుంది, అంతే కదా. ఇసాకుకి ఏమవుతుంది? కుమార్తె అవుతుంది, అంతే కదా అక్క. చెల్లెలే అవుతుంది అనుకుంటా. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు నాహోరు సహోదరుడు దాకా, సో బాబాయ్ అవుతాడు. ఇసాకుకు ఇది ఒకసారి నేను చూడాలి, ఎందుకంటే ఇది నాహోర్ అబ్రహాము తమ్ముడు. ఓకే, తమ్ముడు కొడుకు కూతురు అనేది ఒకసారి చూడాలి. ఇక్కడ మనకు ఉందాక మిల్కా అను ఆమెయు నీ సహోదరుడు నాహోరునకు పిల్లలు కనెను. ఆదికాండం 22వ అధ్యాయం 20వ వచనం. నీ సహోదరుడు నాహోరునకు పిల్లలు కనెను. వారెవరనగా జస్ట్ ఊజు, అతని తమ్ముడైన బూజు, ఆరాము, కెముయేలు. మనం చూసుకుంటే తర్వాత 8 మంది ఉన్నారు మొత్తం వాళ్ళు. అవును. సో అందులో మిల్కా అబ్రహాము సహోదరుడుకు నాహోరును కనెను. నాహోరు నాకు పిల్లలను కనెను. అంటే ఈ నాహోరుకు చాలా మంది భార్యలు ఉన్నారు, అందులో మిల్కా ఒకటి. సో ఆమె ఏం చేసిందంటే ఈ 8 మంది మనం చూసుకుంటే ఈ 8 మందిలో బెతుయేలు ఏం చేసిందంటే రిబ్కాను కనెను. బెతుయేలు ఓకే. అయితే ఇక్కడ మనకు బెతుయేలు ఒకసారి నేను ఇక్కడ 24కి వస్తాను ఒక్కసారి. రైట్. సో 24లో ఏముందంటే 15వ వచనంలో అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన. సో ఈ బెతుయేలు మేల్ అంటే కుమారుడు, రైట్. సో మనకి ఇక్కడ 20లో డౌట్ అంటే మేలా ఫీమేల్ అనే డౌట్, కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మేల్ అనమాట. అంటే బెతుయేలు కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రిబ్కా అంటే అబ్రహాం యొక్క సహోదరుని యొక్క కుమారుడు బెతుయేలు.
బెతీయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను. యాహ్! ఎస్ క్లియర్. క్లియర్. క్లియర్ క్లియర్ అక్క రైట్. సో యెస్. అంటే అప్పట్లో అంటే ఆ టైంలో మనకు రిలేషన్ విషయంలో దేవుడు అది అంతగా చెప్పలేదు అక్కడ. లేదు. లేదు యెస్. రైట్. సో ఇక్కడ మనం చూసుకుంటే అవి ఇప్పుడు ఇది బేస్ చేసుకుంటే ఆహ్, అంటే ఇక్కడ రిబ్కా ఏమవుతుందంటే ఇసాక్ గారికి ఆ విధంగా చూసుకుంటే కుమార్తె అవుతుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే నాహోరు నాహోరుకి బెతూయేలు ఎలాగనో అబ్రాహాంకు ఇస్సాకు అలాగే కుమారుడు. నాహోరుకు బెతూయేలు కుమారుడైతే అబ్రాహాంకు ఇస్సాకు కుమారుడు. సో బెతూయేలుకు కుమార్తె అంటే సేమ్ ఇస్సాకు కూడా ఆ ఒక కుమార్తె వరుస అవుతుందక్కడ. రైట్. సో మనం ముందుకెళ్తే సో ఇక్కడ రిబ్కా ఏం చేసిందంటే సో అదే టైంలో మరి కడవ భుజాన పెట్టుకొని భుజం మీద రైట్ అప్పట్లో భుజం మీద పెట్టుకునేవాళ్ళు. భుజంలో మీద పెట్టుకునే చాలామంది సైడ్‌కి కూడా పెట్టుకునేవాళ్ళనమాట. రైట్. సో అక్కడ భుజం మీద పెట్టుకొని వస్తా ఉంది. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. మరి ఇక్కడ 16 అంటే చిన్నది అంటే కన్యక. చిన్నది అనగా మరి అదే చాలా చక్కగా అందుకే మన ఇంగ్లీష్ అప్పుడప్పుడు ఇంగ్లీష్ బైబిల్‌లో కూడా మనం రిఫర్ చేస్తా ఉండాలి. ఒకసారి అక్కడ ఇంగ్లీష్ బైబిల్‌లో ఏముంది? 16 వచనం. ద యంగ్ వుమెన్ అంటే చిన్నది అంటే యంగ్ అనమాట. అంటే కన్యకగా అక్కడ ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఆమె చాలా చక్కనిది. చాలా చక్కగా ఆమె ఉన్నది. అంటే చక్కగా నిజంగా అంటే ఒక కన్యక ఎలా ఉండాలో అలా మరి చక్కగా ఆయన అక్కడ పదం రాసి ఇంకొక అంటే రిబ్కా గురించి మంచిగా చెప్తా ఉన్నాడు. ఆమె కన్యక. ఇంకోటి క్లియర్ ఏంటంటే ఆమె కన్యక. ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా. సో రిబ్కా అక్కడికొచ్చేసి మరి బావిలోనికి దిగి నీళ్ళు నింపుకొని బయటకొచ్చేసింది. సో నిజంగా ఇక్కడ చూస్తే దేవుడు కార్యం చేస్తా ఉన్నాడు వెంటనే. 17వ వచనం చదువుతాను. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. సో మరి ఎలియాజరు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో దేవునితో ఒక మనవి చేశాడు. నేను అడుగుతాను అంతే ఆమెని. నాకు నీళ్ళు ఇవ్వమని నేను అడుగుతాను. నెక్స్ట్ ఆమె నోటి నుండి ఈ విధంగా రావాలి. ఆమె నోటి నుండి ఈ విధంగా వస్తేనే ఆ స్త్రీ ఆ కన్యక మాత్రమే ఇస్సాకుకు భార్యగా మీరు ఏర్పరిచినట్లు నేను నమ్ముతాను అని మనవి చేసుకున్నట్టు. సో ఇక్కడ వెళ్ళాడు. అదే విధంగా అయితే ప్రార్థన చేసుకున్నాడు. వెళ్ళాడు దేవుని ఆ విధంగా అయితే దేవునితో ప్రార్థన చేసుకుని అదే విధంగా ప్రార్థన చేసుకున్న వెంటనే ఆయనకు రిబ్కా కనబడింది. చూడడానికి కూడా ఆయన ఆ యొక్క కాంటాక్ట్‌లో పడింది రిబ్కా మొదటిగానే. ఇంకా ఎవరు పడలేదు. ఎక్కడ? అక్కడికొస్తాను. రైట్. అక్కడికొద్దాం. సో రైట్. ఇక్కడికొచ్చేసరికి నోట్ చేసి పెట్టుకో. మరి వెళ్ళాడు. పరిగెత్తుకొని వెళ్ళాడు. నీళ్ళు ఇవ్వమని అడిగాడు. సో ఆమె అప్పుడే బయటకొచ్చింది. కడవ పట్టుకొని ఎలియాజరు వెళ్ళి అడిగాడు. 18వ వచనం చూసుకుంటే అందుకామె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడువను చేతి మీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగు మట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుకొనుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికిని నీళ్లు పోసెను. నిజంగా ఇక్కడ మరి ఏదైతే ఎలియాజర్ గారు దేవునితో మనవి చేసుకున్నారో నేను ఈ మాట అడుగుతాను. నెక్స్ట్ మాట ఆ యొక్క స్త్రీ ఆ కన్యక చెప్పాలి. ఈ విధంగా చెప్తేనే ఆమెనే ఇస్సాకుకు భార్యగా మీరు నియమించిన స్త్రీగా నేను 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 ఓకే చేసుకుంటాను. తర్వాత నేను వచ్చిన పని కూడా మీరు నాకు సహాయం చేసినట్లు నేను భావిస్తాననేసి మరి అయితే ప్రార్థన చేసుకున్నాడు. నిజంగా రిబ్కా చాలా టఫ్ టాస్క్ అనమాట. అంటే అలాంటి మనసు ఆమె కలిగి ఉంది. నిజంగా అంటే 10 ఒంటెలకు నీళ్ళు పోయాలంటే ఈ రోజులలో 10 ఒంటెలకు కాదు కదా! మామూలుగా 10 మందికి నీళ్ళు పోయాలంటేనే కొంతమంది ఆలోచిస్తారు. అంటే ఆ విధంగా ఉంటది. అంటే నిజంగా 10 ఒంటెలు చాలా టఫ్ టాస్క్. 10 ఒంటెలకు నీళ్ళు పోయాలంటే మనం చూస్తే మామూలుగా ఒంటెలు చాలా ఎక్కువగా తీసుకుంటాయి. 2, 3 రంబులు మనకు అర్థమయ్యే భాషలో తీసుకుంటే అవి ఈజీగా 2, 3 రంబులు లాగేస్తాయి. వాటర్ ఎక్కువ అడ్వాన్స్‌గా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాయి. కానీ నిజంగా అంటే ఒక కడవతో ఆమె బావిలోకి దిగి చాలా శ్రమ పడినట్టుగా మనకిక్కడ కనబడతా ఉంది. అంటే దేవుడు నిజంగా అంటే
అంటే ఈ విధంగానే మనకిక్కడ ఏం తెలియజేస్తా ఉన్నాడంటే ముఖ్యంగా ఈ యొక్క మ్యారేజ్ విషయంలో మనం కంప్లీట్‌గా ఇక్కడ మనకు ఇస్సాగా ఎలియాజర్ ఏమన ఏ విధంగా అయితే మనకక్కడ మనకు లేఖనాలున్నాయో కంప్లీట్‌గా దేవునికి అప్పచెప్పాడాయన కంప్లీట్‌గా. సెల్ఫ్‌గా అసలు డెసిషన్ ఆయన తీసుకోలేదు. ఒక ప్రాసెస్ చెప్పాడు. దేవునితో మనవి చేసుకున్నాడు. ఆ ప్రాసెస్‌లో నిజంగా రిబ్కా ఏమైందంటే పాస్ అయిపోయింది. రిబ్కా పాస్ అయిపోయింది. మనం కింద చూసుకుంటే అదే విధంగా రైట్. సో, ఏదైతే ఆ విధంగా తన ఒంటెలన్నిటికి కూడా నీళ్ళు చేది పోసేసింది. మరి ఆ ఒంటెలో నీళ్ళు పోయాలంటే అక్కడ ఒక హౌసెస్ ఉంటాయి. ఇప్పుడున్న అంటే కొన్ని పల్లెటూరులలో ఇప్పటికి కొన్ని హౌస్ కట్టేసి అక్కడ హౌస్‌లో వాటర్ పెట్టేసేస్తారు. సో, అక్కడ గవిని బహుశా అంటే గవిని మన గాడిలో సో, ఆ విధంగా అక్కడ తీసుకుంటే అక్కడ వాటర్ పోసి అక్కడ ఒంటెలు తాగినట్లు మనకు కనబడుతా ఉంటాం. తర్వాత 21 వచనం చూసుకుంటే, ఆ మనుషుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణము యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. తర్వాత సో, ఆ ప్రాసెసింగ్ ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు. దేవుడు ఆయన యొక్క వచ్చిన పని ఫినిష్ చేస్తాడో లేదో. తర్వాత మనం చూసుకుంటే 22లో చూసుకుంటే, ఒంటెలు త్రాగుట అయిన తరువాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవో దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. సో, ఆల్మోస్ట్ తన పనంతా కూడా దేవుడు సఫలం చేశాడనేసి ఎలియాజరుకు అర్థమైపోయింది. సో, వెంటనే ఇతడు ఏం చేశాడంటే తను ఏదైతే తెచ్చాడో మనం చూసుకున్నాం కదా పైన 8వ వచనం నుంచి మనం పైన చూసుకున్న మాత్రం కొద్దిగా అంటే ఒంటెలతో పాటు కొన్ని ముఖ్యమైన వస్తువులు తీసుకొని బయలుదేరాడు. సో, ఇక్కడ చూసుకుంటే సో, రింగ్ అనమాట. కమ్మి అంటే మనం అంటాం కదా ముక్కుకు పెట్టుకునే రింగ్. ఇంగ్లీష్‌లో మనకు రింగ్ అని ఉంటుంది. రైట్. ముక్కుకు పెట్టుకునే కమ్మి. ఏమంటారు ముక్కుకు పెట్టుకునే వాటిని? అక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? రింగ్స్ అని అంటారు. గోల్డ్ రింగ్. తర్వాత మనం చూసుకుంటే చేతులకు ఆయన 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియాలు అంటే బ్రాస్లెట్స్‌గా మనకి ఇంగ్లీష్‌లో మనకు బ్రాస్లెట్స్‌గా అని అక్కడ రాయబడి ఉంది. సో, కమ్మి ఇచ్చాడు. తర్వాత 2 బ్రాస్లెట్స్ కూడా ఆమెకు ఇచ్చాడు. తర్వాత అడుగుతా ఉన్నాడు 23 వచనం. నువ్వు ఎవరి కుమార్తెవో దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని ఆమెను అడిగాడు. సో, ఇక్కడ ఒంటెలున్నాయి. తర్వాత పనివారున్నారు. తర్వాత సో, ఈయన ఇంకా లేట్ చేయకుండా ఇంకా ఫర్దర్‌గా వెళ్ళిపోవాలి. అంటే ఇంక నెక్స్ట్ స్టెప్ ఆల్రెడీ నేను దేవునితో అయితే మనవి చేసుకున్నానో అది అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఇంకా వారి ఇంటి వారితో ఆయన మాట్లాడాలి కాబట్టి ఏమాత్రం కూడా లేట్ చేయట్లేదు ఆయన. లేట్ చేయకుండా అడిగేస్తా ఉన్నాడు. సో, మీ నువ్వెవరి కుమార్తెవో తర్వాత మేము ఈరోజు మీ ఇంట ఏం చేయాలి మేము బస చేయాలి కాబట్టి స్థలం ఉన్నదని కూడా ఆయన అడిగాడు. అదేవిధంగా మనం చూసుకుంటే దాని తర్వాత రిబ్కా అంటుంది, నేను నాహోరునకు మిల్కా కనిన కుమారుడగు బెతుయేలు కుమార్తెను చెప్పేస్తుంది మరొకసారి ఆమె. బెతుయేలు కుమార్తెను అని చెప్పేస్తుంది. అంటే నాహోరు యొక్క మన్మరాలు. అంతే కదా? నాహోరు యొక్క మన్మరాలు. రైట్. మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలము ఉన్నవనగా ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడవైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెనెను. నిజంగా ఇక్కడ మరొక మాట నేనేమని తెలియజేయాలనుకున్నానంటే ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఎప్పుడైతే కార్యం చేస్తాడో మనం వెంటనే దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. మర్చిపోకూడదు. మనం వెంటనే దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేసినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ మరి ఎలియాజర్ కూడా అదే చేస్తూ ఉన్నాడు. ఆయన ఏదైతే మరి మనవి చేసుకున్నాడో మరి ఏదైతే సఫలమైందో దాన్ని బట్టి దేవునికి అయితే మొరపెట్టాడో వెంటనే ఆయన దేవునికి తన యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు.
అదేవిధంగా మనం చూసుకుంటే 28వ వచనం. మరి అక్కడ మనం చూసుకుంటే రిబ్కా చెప్పేసింది, మా ఇంట చాలా స్థలం ఉంది, తర్వాత మేత కూడా ఉంది, గడ్డి కూడా ఉంది అనేసి చెప్పినప్పుడు ఆయన సంతోషించి దేవునికి థ్యాంక్స్ చెప్పాడు. రైట్. 28వ వచనం. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపాను. ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపాను. రిబ్కాకు లాబాన్ అన్న ఒక సహోదరుడు ఉండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని యొద్దకు పరిగెత్తుకొని పోయాను. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతిలోనున్న ఆ కడియలను చూచి, ఆ మనుషుడు ఈలాగు నాతో మాట్లాడినని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చాను. 29 మనం చదువుతున్నప్పుడు 29, 30 కలిసి చదువుకోవాలి ఇక్కడ. మరి రిబ్కా ఇంటికి రావడము, తర్వాత మనం అక్కడ చూసుకుంటే రిబ్కాకు ఒక సహోదరుడు ఉన్నాడు, లాబాను. మనకు లాబాను గురించి ముందున్న చాప్టర్స్లో మనకు యాకోబు లాబాను వాళ్ళ మధ్యలో సంభాషణ మనకు కనబడతా ఉంటుంది. ఇక్కడ మరి తన ఇంటికి వచ్చేసేసి తెలియజేస్తూ ఉంది, తన ఇంటి వారికి తెలియజేస్తూ ఉంది. మరి లాబాను సహోదరుడు ఉన్నాడు గనక ఈ బంగారు కమ్మ నీకు ఎవరిచ్చారు, ఈ యొక్క కడియాలు నీకు ఎవరిచ్చారు అన్నప్పుడు తెలియజేసింది. ఇట్లా ఈ విధంగా ఒక మనుషుడు నాకు ఇచ్చాడు, అతడు ఆ బావి దగ్గర ఉన్నాడన్నప్పుడు మరి మనం చూసుకుంటే 30వ వచనము. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతిలో ఉన్న కడియములను చూచి ఆ మనుషుడు ఈలాగు నాతో మాట్లాడినని తన సహోదరి రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చాను. అతడు ఆ బావి యొద్ద ఒంటెలు దగ్గర నిలిచి ఉండగా లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా, ఇల్లును ఒంటెలకు స్థలము నేను సిద్ధము చేయించితినెను. మరి లాబాను వచ్చేసేసి ఎలియాజర్ను, తర్వాత తనతో ఉన్న ఒంటెలను, తర్వాత తన యొక్క దాసులను తన ఇంటికి పిలుస్తూ ఉన్నాడు. 32వ వచనం చూసుకుంటే, ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతులు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాలు కడుక్కున్నటకు అతనికిని అతనితో కూడా నున్న వారికిని నీళ్లు ఇచ్చాను. మనకి ఇక్కడ పనివారు ఇక్కడ మనకు మెన్షన్ చేయబడతా ఉంది. తనతో పాటు కొద్ది మంది పనివారు కూడా వచ్చినట్లుగా మనకు ఇక్కడ తెలియజేయబడతా ఉంది. ఈ సాంప్రదాయం మనం చూసుకుంటే ఇప్పుడు కూడా మనం ఎవరైనా అంటే ఇప్పుడు మనం ఇవ్వట్లేదు, కానీ చాలామంది మన ఊర్లలో చూస్తే మనం ఎవరైనా కొత్త వారి ఇంటికి మన రిలేటివ్స్ ఇంటికి వెళ్తే వాళ్ళు మనకు మొదటిగా కాళ్ళు బయటనే వాటర్ తెచ్చి బయటనే ఇస్తారు, కాళ్ళు కడుక్కొని రండి అని. అంటే బయటనే వాటర్ ఉంటే కాళ్ళు కడుక్కొని రండి అని కూడా చెప్తారనమాట. రైట్. 33వ వచనం చూసుకుంటే, అతనికి భోజనం పెట్టించెను గాని అతడు, నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను. ఇక్కడ మొదటిగా మరి అతడు లోపలికి రాగానే భోజనం పెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు లాబాను. అయితే ఎలియాజరు ఏమంటున్నాడంటే, నేను వచ్చిన పని ఫస్ట్ మీతో చెప్తాను, అది అయిపోయిన తర్వాతనే నేను ఏం చేస్తాను, భోజనం చేస్తాను అని అన్నప్పుడు మరి ఇక్కడ మనం చూసుకుంటే లాబాను ఏమంటా ఉన్నాడంటే, చెప్పండి మీరు వచ్చిన పని విశేషం ఏంటని అడిగినప్పుడు 34వ వచనం చూసుకుంటే, అంతటా అతడు ఇట్లా అనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్ప వాడాయను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి ఉన్నాడు. ఇక్కడ మరి ఒకసారి అంటే ఎలియాజరు తెలియజేస్తూ ఉన్నాడు, అబ్రహాం గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అబ్రహాం కలిగిన ఆస్తి అంతటిని కూడా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత మరి శారా ఇస్సాకును వృద్ధాప్యంలో కన్నదిగట్లుగా తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత 37లో మనం చూసుకుంటే, మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కానానీయుల పిల్లల్లో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకుని రావాలని నాతో ప్రమాణము చేయించాను. అంటే మళ్ళీ నేను ఏం చేస్తూ ఉన్నాడంటే ఎలియాజరు
అబ్రహాం మధ్యలో, ఎలియాజరు మధ్యలో జరిగిన డిస్కషన్‌నే మరొకసారి వీరికి తెలియజేస్తా ఉన్నాడు. మనం ఏదైతే మొదటిగా మాట్లాడుకున్నామో అదంతా కూడా ఆయన తెలియజేస్తా ఉన్నాడు. అక్క ఒక్క నిమిషం మనకు టైం అవుతా ఉంది. ఎలా లైక్ ఆఫ్ చేసుకుందాం? లేక కంటిన్యూ చేసుకుందాం అంటారా? ఇంకెంత టైం తీసుకుంటది? మేబీ ఒక 10 మినిట్స్ అక్క, 15 మినిట్స్ అనుకుంటా. మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకపోతే వి కెన్ కంటిన్యూ. లేదంటే నెక్స్ట్ కంటిన్యూ చేసుకుందాము. యాహ్! యువర్ విష్. ఓకే. రైట్. నేను నీకొక 40 వరకు చదువుతానక్క. 40 వరకు చదివి మనం నెక్స్ట్ కంటిన్యూ చేసుకుందాం. యాహ్! డన్. రైట్. కొన్ని మాటలు మాట్లాడి ఓకే. రైట్ అక్క. యెస్. రైట్. సో, మనం ఇక్కడ చూసుకుంటే 38లో అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావాలని నా చేత ప్రమాణము చేయించాను. సో, మరి ఏదైతే అబ్రహాం గారు ఎలియాజరుకు తెలియజేశాడో, మరి ఏదైతే పని విషయంలో ఎలియాజర్ గారు మరి ఇక్కడికి ప్రయాణమై వచ్చారో, మరి ఆ విషయంలో మరి అదంతా కూడా వారికి తెలియజేస్తా ఉన్నాడు. అవును. ఎలియాజర్ గారు తెలియజేస్తా ఉన్నారు. ఆ ఫ్యామిలీకి అంతటి కూడా చెప్తా ఉన్నాడు. 39 మనం చూసుకుంటే, అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, నీవు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు. నీవు నా వంశస్థుల యొద్దకు వెళితివి. ఈ ప్రయాణము విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఇయ్యని యెడల కూడా ఈ ప్రమాణము విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను. సో, ఇక్కడ మరి మెన్షన్ చేస్తూ ఉన్నాడు ఆయన మరొకసారి ఏమనంటే, మరి నీకు దేవుడు తోడుగా ఉంటాడు. తన దూతను ముందుగా పంపి నీకు సహాయం చేస్తాడు. అయితే మరి ఇంకొక పాయింట్ ఏమన్నా మెన్షన్ చేస్తానంటే, నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా ఈ ప్రమాణము విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఆ ఒక ప్లేస్‌కి నువ్వు రీచ్ అవుతావో, ఇంకా ఈ ప్రామిస్ కూడా ఫ్రీ అవుతావు. ఈ ప్రామిస్ నుంచి నువ్వు విడుదల పొందుతావు. అంటే కార్యం జరగకపోయినా కూడా నీకు ఈ ప్రామిస్ నుంచి నువ్వు విడుదల పొందేస్తావు. అంటే ఇంక దేవుడే కార్యము చేస్తాడు. ఆ విధంగా అబ్రహాం గారు చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే 41లో సెకండ్ ఇంకొకటేందంటే, వారు ఆమెను ఇయ్యని యెడల కూడా ఈ ప్రమాణ విషయంలో నీకు బాధ్యత ఉండదని కూడా చెప్తా ఉన్నాడు. అంటే ఈ విషయాలు మనం కూడా ముందుగా చూసుకున్నట్లయితే అదే. అంటే నువ్వు ఆ ప్రదేశానికి వెళ్ళిన వెంటనే ఈ నిబంధన, ఈ ప్రామిస్ అనేది నుండి నీకు విడుదల వచ్చేస్తే ఇక నువ్వు టెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రామిస్ విషయంలో ఏమి కూడా అనను. ఒకవేళ అమ్మాయిని పంపించే విషయంలో కూడా వాళ్ళు ఒప్పుకోకపోతే కూడా ఈ ప్రామిస్ నుంచి నువ్వేమవుతావంటే ఫ్రీ అయిపోతావు. నువ్వు ఇంక ఇబ్బంది నా దాసుడు ఏమనుకుంటాడు, నా యజమానుడు ఏమంటాడో అని నువ్వు ఎలాంటి టెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో, మరి ఇప్పటివరకు చదివిన విషయాలు చూసుకుంటే కొన్ని విషయాలు మరి నిజంగా అంటే ఎలియాజర్ గారు నిజంగా అంటే తన సొంత డెసిషన్‌ని తీసుకొనకుండా కంప్లీట్‌గా ఆయన ఏమయ్యాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. తర్వాత ఆయన నిజంగా అంటే దేవునితో చేసుకున్న ఆ ప్రేయర్ కూడా మనం ప్రార్థన గమనిస్తే చాలా కఠినమైనదనమాట. నిజంగా 10 ఒంటెలకు నీళ్లు పోసే విధంగా ఆ డెసిషన్ కూడా చాలా టఫ్ డెసిషన్. ఏదేమైనా అతడు దేవుని మీద ఆధారపడ్డాడు కనుక దేవుడు తోడుగా ఉండి ఆయన ఏం చేశాడు, ఇక్కడ రిబ్కా విషయంలో మనం చూసినట్లయితే ఏదైతే ప్రార్థన చేసుకున్నాడో, ఏదైతే ప్రేయర్ చేసుకున్నాడో అదే విధంగా మరి రిబ్కా ఆయన దగ్గరికి రావడము, తర్వాత తన మనసులో ఎలియాజర్ అనుకున్నది రిబ్కా అదే విధంగా చేయడము. అంటే నిజంగా అంటే మనం కొన్ని చూస్తాం పర్టిక్యులర్‌గా మనకు వివాహ విషయంలో చాలామంది అంటే సెల్ఫ్‌గా డెసిషన్ తీసుకొని మనం ఈనాడు చూస్తాం. ఆల్మోస్ట్ మనం కోర్ట్‌కెళ్తే చాలా కేసులు మనం గమనిస్తే చాలా కేసులు డివోర్స్ కేసెసే ఉంటాయి అక్కడ మనకు. డైవోర్స్ కేసెసే ఎక్కువగా ఉంటాయి. అంటే చిన్న చిన్న వాటికి కూడా అంటే ఒకరినొకరం అర్థం చేసుకోకపోవడం ఇలాంటి విషయంలో నిజంగా చాలా కేసెస్ ఉంటాయి. అయితే ఇక్కడ ఈనాడంటే నిజంగా ఇప్పుడు ఉన్న క్రైస్తవులలో ముఖ్యంగా యవ్వనస్తులకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఈ యొక్క మాట ద్వారా ఏందంటే, ముఖ్యంగా అంటే మ్యారేజ్ విషయంలో ఎలాంటి మిస్టేకు చేయకూడదు. అంటే నిజంగా దేవునితో మనము ప్రార్థన చేసుకోవాలా. ముఖ్యంగా మ్యారేజ్ విషయంలో. అంటే మన యొక్క లైఫ్ అనేది ముందు మన లైఫ్‌లో మెయిన్ మ్యారేజ్ అనేది చిన్న విషయం కాదు. అంటే
ఒక పర్సన్‌తో మనం ఏమవ్వాలి? ట్రావెల్ అవ్వాలి. రెస్ట్ ఆఫ్ ద లైఫ్. మిగతా మన జీవితకాలం అంతా గూడా మనం ఒక పర్సన్‌తో ట్రావెల్ అవ్వాలి కాబట్టి మ్యారేజ్‌కి ముందు ఎలా అంటే మన డెసిషన్స్ మనకు కరెక్ట్‌గానే అనిపిస్తాయి. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఏదంటే మన డెసిషన్స్ అవతల వా అవతల పర్సన్ కూడా ఓకే అనాలి. అంటే ఇద్దరు కరెక్ట్‌గా దాన్ని ఓకే అంటేనే ఆ ఒక ఆఫ్టర్ లైఫ్ ఆ తర్వాత లైఫ్ అనేది సాఫీగా సాగుతది. సో, ఇక్కడ మనం గమనిస్తే నిజంగా అంటే ఈ విధంగా ప్రేయర్ జేసుకోవాలి ముఖ్యంగా. అంటే ఈ కాల్‌లో యవ్వనస్తులే లేరు కానీ ఒకవేళ ఉంటే మాత్రం అంటే ఉన్న మనం కూడా ఉన్న కొద్దిమంది కూడా అంటే అంటే మ్యారేజ్ విషయంలోనే కాదు మనం గమనిస్తే అన్ని విషయాలలో కూడా మరి ఈ విధంగా మనం ప్రేయర్ చేసుకొని ముందుకెళ్తే ఒకవేళ దేవుడు తప్పకుండా ఆయన చిత్తం ఉంటే ఆయన డోర్స్ ఓపెన్ చేస్తాడు. ఆయన తప్పకుండా కార్యం చేస్తాడు. ఆయన చిత్తం లేనప్పుడు మనం ఒకవేళ డోర్స్ ఓపెన్ కానప్పుడు మనం ఏం చేయాలి సైలెంట్‌గా అక్కడి నుండి వెనక్కి వచ్చేసేయాలి. లేదంటే మనం లేదు ఇంకా నాకు నచ్చింది అమ్మాయి, నాకు అబ్బాయి నచ్చాడు నేను వెళ్తానంటే మన గొయ్యి మనం దోపినట్లుగా అవుతదనమాట. కాబట్టి నిజంగా అంటే మాక్సిమం అన్ని విషయాల్లో మనం దేవుడి మీద ఆధారపడి మరి ముందుకు వెళ్ళాలని మరి ఒక వాక్యన దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. అవునండి.